వెయిట్ లాస్ అవ్వాలంటే ఏం చేయాలి జనరల్‌గా? నేను దీనికి ఫస్ట్ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. వెయిట్ లాస్ అవ్వాలి అని అందరూ అనుకోక్కర్లేదు. అది ఫస్ట్ థింగ్ నేను చెప్పాలనుకుంటున్నాను. ఇట్స్ బికమ్ ఎ ఫ్యాషన్ నౌ. ఫస్ట్ థింగ్, యాజ్ ఎ ప్రొఫెషనల్ నేనేం చెప్తానంటే యూ హ్యావ్ టు బీ ఇన్ ద హెల్దీ వెయిట్. లీన్ గా ఉండాల్సిన అవసరం లేదు, మరీ ఓవర్ వెయిట్ గా ఉండదు. అండ్ ఎవ్రీ వన్ కెన్ నాట్ బీ ఫిజిక్ అలా బాడీ కాంపోజిషన్ డిఫరెన్స్ ఉంటుంది మనిషికి మనిషి. ఎక్సెస్ ఉండకూడదు అండ్ బీ ఇన్ ఎ హెల్దీ వెయిట్ లో ఉండండి, ఆ రేంజ్ లో ఉండండి. ఎస్, వెయిట్ లాస్ ఈజ్ ఇంపార్టెంట్ బికాస్ ఇంక్రీజ్ ది రిస్క్ ఫ్యాక్టర్స్ ఆల్మోస్ట్ లైక్ 5 to 10% నీ రిస్క్ పెరుగుతుంది వెన్ యూఆర్ ఒబేస్ ఆర్ ఓవర్ వెయిట్ ఫర్ ఆల్ ద మెటబాలిక్ డిజార్డర్స్. అన్ని మెటబాలిక్ డిజార్డర్స్ లో ఇట్ క్యాన్ బి ఫ్యాటీ లివర్, డయాబెటీస్ అవ్వచ్చు, ఇన్ ఎనీథింగ్ కార్డియోవాస్కులర్ డిసీజెస్ అన్నిటికీ పెరుగుతుంది. వెయిట్ లాస్ కి ఫ్యాట్ డైట్స్ కి ఎప్పుడు వెళ్ళకండి. ఫ్యాట్ డైట్స్ అంటే ఇన్స్టెంట్ రిజల్ట్స్. నెవర్ గో ఫర్ ఎనీ ఇన్స్టెంట్ డైట్స్. అంటే ఆ, ఇది 1 వీక్ ఫాలో అవ్వండి, మీ ఫ్యాట్ అంతా మాయమైపోతుంది. వద్దండి, అస్సలు వద్దు. మీరు ఆ వెయిట్ పెరిగింది ఒక్క రోజులో పెరగలేదు, ఒక వారంలో పెరగలేదు. ఇట్ హాస్ బికమ్ మీ లైఫ్ స్టైల్ వల్ల ఓవర్ అ పీరియడ్ ఆఫ్ డేస్ అండ్ మంత్స్ టు ఇయర్స్ మీరు తినేది, మీ ఎక్సర్సైజ్ చేంజెస్, దానివల్ల పెరిగింది. సస్టైనబుల్ వెయిట్ లాస్ ఉండాలి అండ్ ఇట్ షుడ్ నాట్ ఎఫెక్ట్ యువర్ హెల్త్ ఆల్సో. సో ఇన్స్టెంట్ వెయిట్ లాస్ 1 month లో 15 kgs తగ్గడము, యూ విల్ బి హ్యాపీ, బట్ లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. స్లోగా వెయిట్ లాస్ అవ్వడమే విత్ అ బ్యాలెన్స్ డైట్. సో హెల్దీగా ఏ న్యూట్రియంట్స్ డిప్రైవ్ అవ్వకుండా కంటిన్యూస్ మానిటరింగ్ లో వెయిట్ లాస్ అవ్వడము ఈజ్ హెల్దీ వే. ఒక హెల్తీ వెయిట్‌లో ఉండి అన్నారు కదా! ఎంతిది హెల్తీ వెయిట్ అన్నది? జనరల్ ఎగ్జాంపుల్ అంటే ఎవరిది వాళ్ళు చెక్ చేసుకోవాలి అంటే సింపుల్ ఫార్ములా ఉందండి. ఏంటంటే మీ హైట్ ఇన్ సెంటీమీటర్స్ -100 చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్, మీ హైట్ వచ్చి 170 అనుకోండి. సో 170 -100, మీ ఐడియల్ వెయిట్ 70 ఉండొచ్చు. చాలా మంచి ఎగ్జాంపుల్ ఇది. చాలా సింపుల్. సింపుల్ ఫార్ములా. అవునండి, సింపుల్ ఫార్ములా. సింపుల్ ఫార్ములా. సో నీ హైట్ ఇన్ సెంటీమీటర్స్ -100 అంతా నీ ఐడియల్ వెయిట్ ఉండొచ్చు. ఒక +3 or -3 is good enough. That ఆ రేంజ్ వరకు you are okay. So when it is crossing more than that, you will fall into obese, overweight, morbid obese categories లోకి వస్తావు అనమాట. The more వెయిట్ పెరుగుతున్న కొద్దీ that will have an impact on your health. సో మీరన్నట్టు ఫ్యాట్ లాస్‌కి ఈ ఫాస్ట్‌గా వెయిట్ లాస్ అయ్యే డైట్‌లు ఇవేమి ట్రై చేయొద్దన్నారు కదా! సో జనరల్‌గా వెయిట్ లాస్ అవ్వడానికి ఒక లాంగ్ టర్మ్‌లో ఏం చేయాలి మనం? ఏం చేయగలం? First, they have to fix here, Andy. Workout should start in the brain. So when we say about weight loss or fat loss, workout, you have to fix that. You're doing it for yourselves, healthier way. Portion control important అండి. Timings of the meal important. ఏ టైంకి ఎంత తింటున్నాం, పోర్షన్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ వెన్ యూ వాంట్ టు లూజ్ యువర్ వెయిట్. ఏ పోర్షన్స్, కార్బోహైడ్రేట్ పోర్షన్స్ ఎక్కువ తీసుకుంటున్నావా, నీ ప్రోటీన్ అండ్ ఫైబర్ పోర్షన్ ఎక్కువ తీసుకుంటున్నావా, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఏ టైంలో తింటున్నావు, ఏ ఫామ్లో తింటున్నావు, దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. సో మేము పోర్షన్ కంట్రోల్ టైమింగ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. ఎట్ ద సేమ్ టైం హైడ్రేషన్, ఫిజికల్ యాక్టివిటీ అండ్ ఆల్సో యువర్ స్లీప్ హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆన్ ఇట్, అండ్ ఈవెన్ స్ట్రెస్. సో చాలా మందికి తెలియదు ఏంటంటే నేను తినడం మానేస్తాను మేడం. నిన్నే వచ్చారండి ఒక క్లయింట్, మ్యామ్ నేను రైస్ మానేశాను, రోటీ తినడం స్టార్ట్ చేశాను 3 times, సో నేను వెయిట్ లాస్ అయిపోయానంటే, సార్ ఒకటి చెప్పినా అండి, రైస్ రోటీ సేమ్ క్యాలరీస్ అండి వెన్ యూ ఈట్ ద సేమ్ క్వాంటిటీ. నువ్వు వెయిట్ ఏం తగ్గిపోవు, రైస్ తింటే లాభం అయిపోవు. పోర్షన్ ఇంపార్టెంట్. రైస్ తిన్నా రోటీ తిన్నా సేమ్ క్యాలరీస్ నాకు, కానీ మన సైకాలజీ ఏమంటుంది అంటే రైస్ తింటే లావ్ అవుతాను, రోటీ తింటే సన్నబడతాను. అది మన అలా అనుకుంటాం, అది కాదు మెయిన్ కాన్సెప్ట్. ఎంత రైస్ తింటున్నావు, ఎన్ని రోటీ తింటున్నావు కూడా ఇంపార్టెంట్. సో ఐదర్ ఇట్ క్యాన్ బి ఎనీథింగ్, ఎన్ని తింటున్నావు అండ్ దాంతో పాటు ఏం తింటున్నావు. సో ఎడిక్వేట్ గా ప్రోటీన్ లేకపోతే వెయిట్ లాస్ అవ్వము, ఎడిక్వేట్ గా ఫైబర్ లేకపోతే వెయిట్ లాస్ అవ్వము. పోర్షన్ కంట్రోల్ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఇంపార్టెంట్. ఏ టైప్ ఆఫ్ కార్బోహైడ్రేట్ చూసుకుంటున్నాం, ఐదర్ రైసా, రోటీయా, నీకు గోధుమ అండ్ మిల్లెట్స్. ఈ మధ్యలో చాలా ఫ్యాషన్ ఇస్ గోయింగ్ ఆన్ దట్ ఓన్లీ మిల్లెట్స్ తినాలి అని. మిల్లెట్స్ కూడా ఆర్ సీరియల్స్ అండి. పోర్షన్ కంట్రోల్ దానికి కూడా ఇంపార్టెంట్. And so control your portions of your carbohydrate, increase the portion of your protein and fiber, and adequate hydration. Water at least 3 liters tagali, adi kuda important. And next is sleep. Inadequate sleep unna weight loss avvamandi. స్ట్రెస్ ఎక్కువ ఉన్న వెయిట్ లాస్ అవ్వం. దేర్ ఆర్ ఫ్యూ హార్మోన్స్ దట్ ఇంక్రీజెస్ యువర్ స్ట్రెస్. అంటే స్ట్రెస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల కార్టిజాల్ అనే హార్మోన్ చేంజెస్ ఉంటాయి, దాని వల్ల కూడా వెయిట్ లాస్ అవ్వం. సో ఆల్ దీస్ ఆర్ ఇంపార్టెంట్.
when I'm planning a weight loss. And physical activity should always be accompanied with your ideal diet. ఓకే. సో, ఈ రోటీ తింటే వెయిట్ లాస్ అంటారు కదా! ఇది నేను చాలా మంది దగ్గర చూసాను. నైట్ పూట రైస్ మానేసాం, రోటీ తింటున్నాం. లేదంటే నైట్ పూట రైస్ ఆపేసి టిఫిన్స్ తింటున్నాం అంటారు. తినే క్వాంటిటీ అండ్ బేసిక్‌గా క్యాలరీస్ కదా! సో, మనం క్యాలరీ కన్జంప్షన్ తగ్గిస్తేనే వెయిట్ లాస్ అవుతది కదా! అండ్ ఇంకొకటి ఏంటంటే అండి, సింపుల్ గా అర్థం అవ్వాలి అంటే ఎవరికైనా, ఇప్పుడు మనకి రోజుకి ఎన్ని క్యాలరీస్ అవసరమో దానికంటే మేము ప్లాన్ చేసేది ఒక 500 క్యాలరీస్ తక్కువ ఇస్తామండి పర్ డేకి. అంటే ఇప్పుడు ఆన్ అన్ యావరేజ్ పర్సన్ కి మీకు డిఫరెంట్ రిక్వైర్మెంట్ ఉంటుంది, నాకు డిఫరెంట్ రిక్వైర్మెంట్ ఉంటుంది, నా వర్క్ స్టైల్ కి, నా ఏజ్ కి, నా రిక్వైర్మెంట్స్ తగ్గట్టు. వెన్ యూ వాంట్ టు లూజ్ వెయిట్, ఇప్పుడు మీకు నేను మీ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. మీకు అట్లీస్ట్ 1800 క్యాలరీస్ పర్ డేకి డైలీ రిక్వైర్మెంట్ ఉంటే, వెన్ యు ఆర్ ఒబేస్ ఆర్ ఓవర్ వెయిట్, ఐ గివ్ యూ 500 క్యాలరీస్ లెస్ అనమాట. తక్కువ ఇస్తాను రోజుకి అవసరమైన దానికంటే. ఆ 500 క్యాలరీస్ బాడీ విల్ టేక్ ఫ్రమ్ యువర్ స్టోర్డ్ ఫ్యాట్. అక్కడి నుంచి తీసుకోవాలి అది. దెన్ దట్ విల్ హెల్ప్ యూ అవుట్ అనమాట. ఆన్ అన్ యావరేజ్ పర్ డే నేను 500 క్యాలరీస్ తక్కువ ఇస్తే ఆన్ అన్ వీక్ కి ½ kg తగ్గుతారు, ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ ఇట్ ఫర్ ద హోల్ వీక్ డెలిజెంట్లీ. సో అలా పర్ ½ kg అండ్ పర్ మంత్ ఐ వుడ్ సే ఆల్మోస్ట్ లైక్, అంటే ఎలా అంటే సార్ 3500 క్యాలరీస్ తగ్గాలి ఒక ½ kg తగ్గాలంటే. సో, మీరన్నట్టు ఈ 500 క్యాలరీస్ డెఫిసిట్‌లో ఉంటే పర్ వీక్ Per day. అరౌండ్ 1% ఆఫ్ పర్ డే అరౌండ్ 1% ఆఫ్ బాడీ ఫ్యాట్ తగ్గుతారనుకుంటా వీక్‌కి. సో ½ kg ఆన్ అన్ యావరేజ్ వాళ్ళకి అర్థమైనా ఒక ½ kg, ఐడియల్లీ ఒక 2.5 kg పర్ మంత్. కొంతమంది ఇంకా ఎక్కువ కూడా తగ్గుతారు, అంటే యంగర్ గ్రూప్ అవ్వచ్చు వాళ్ళు, బట్ ఐడియల్లీ 2.5 టు మ్యాక్స్ 3 ఇస్ ఐడియల్ వెయిట్ లాస్. సస్టైనబుల్ ప్లస్ మనకి ఈజీగా ఉండడానికి ఐడియల్లీ ఒక 2 కేజీస్ Yes. పర్ మంత్ అయితే బెస్ట్ అంటారు కదా! అవునండి, దట్ ఈస్ బెస్ట్. యుల్ నాట్ ఫీల్ వీక్నెస్ ఆర్ యుల్ నాట్ ఫీల్ డిప్రైవ్డ్. నేను ఏదో త్యాగం చేస్తాను, నేను ఏం తినట్లేదు అన్నది ఏంటంటే, కొంతమందికి స్ట్రిక్ట్ డైట్ రెజ్యూమే ఫాలో అయినప్పుడు అండి, అంటే వాళ్ళు డిరేంజ్డ్ గా ఇష్టం వచ్చినట్టు తినే వాళ్ళు కొంచెం చేంజెస్ చేసినా దే ఫీల్ లైక్ నేను ఏదో తినట్లేదు, నా దట్ లీడ్స్ టు డిప్రెషన్, బింజ్ ఈటింగ్ అంటాం. సడన్ గా ఒక్కరోజు వాళ్ళకి నచ్చింది అనుకోండి, తెలియకుండా క్వాంటిటీ ఎక్కువ తినేస్తారు. సో అది కూడా అవ్వకూడదు. సో దట్ ఈస్ ఆల్సో ట్రబుల్సమ్. సో ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడమే సస్టైనబిలిటీ. సో, మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, మెయిన్ థింగ్స్ ఏంటంటే పోర్షన్ కంట్రోల్ చేయాలి. ఫిట్‌నెస్ అన్నది పెంచాలి. సో, వాకింగో, జాగింగో ఏదో ఒకటి, ఇంకా ఏదో రకంగా ఫిట్‌నెస్ అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి. స్లీప్ చాలా ముఖ్యం. స్ట్రెస్ తగ్గించుకోవడం కూడా చాలా ముఖ్యం. ఇంకా డైట్‌కొచ్చేటప్పటికి సార్ స్లీప్, చెప్పండి. ఐ వుడ్ యాడ్ ఆన్ ఎ పాయింట్. స్లీప్ అంటే నైట్ చేయండి. అంటే ఇఫ్ యు ఆర్ నాట్ వర్కింగ్ ఇన్ ద నైట్స్ ఫర్ యువర్ జాబ్, నైట్ స్లీపే. ఎందుకంటే ఈ మధ్యలో చాలా మందిని చూస్తున్నాము, లేట్ నైట్ పడుకుని మార్నింగ్ టైం, అంటే లేట్ నైట్ పడుకుంటారు, లేట్ గా లేస్తారు. సో పడుకుంటున్నాం కదా, మీరే చెప్పారు కదా నిద్ర అవసరం అని. బట్ if it is possible, if it is, you don't compromise your night sleep, night పడుకుంటే that will add on to your health. ఒక డిఫరెన్స్ ఉంటదా మేడం? అంటే ఫర్ ఎగ్జాంపుల్ 9కి అలా పడుకొని మార్నింగే లెగిసిన దానికి, లేదంటే 12 అలా పడుకొని లేట్‌గా లెగిసిన దానికి డిఫరెన్స్ ఉంటదా? స్లీప్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎస్ అండి, హార్మోన్స్ కావచ్చు, మన బయాలజీ అలా సెట్ అయిందండి. సో బయాలజికల్ కార్డియాక్ రిథమ్ అంటాము. సో కార్డియాక్ రిథమ్ అలా సెట్ అయి ఉంటుంది అనమాట బయాలజీ. సో దాని ప్రకారంగా చేస్తే యూ విల్ గెట్ మాక్సిమం రిజల్ట్స్. ఇప్పుడు వర్క్ పరంగా 1 or 2 hours అందరికీ ఎట్ ద సేమ్ షెడ్యూల్ పాసిబిలిటీ ఉండదు. సో 1 or 2 hours దట్ ఐ కెన్ థింక్ ఆఫ్. బట్ ఇఫ్ ఇట్ యు ఆర్ కాంప్రమైజింగ్ ఫర్ అదర్ డిఫరెంట్ రీజన్స్ అవ్వచ్చు, అంటే ఇప్పుడు మొబైల్ యూసేజ్ అవ్వచ్చు, లేదా వేరే వాటి వల్ల ఇఫ్ యు ఆర్ కాంప్రమైజింగ్ ఇట్, దట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ యువర్ లాంగ్ టర్మ్ హెల్త్ అనమాట. అండ్ చాలా మందికి తెలియదు ఏంటంటే, స్లీప్ వల్ల కూడా యుల్ గెయిన్ వెయిట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎడిక్వేట్ స్లీప్. ఎందుకు మేడం అలాగా? స్లీప్ లేకపోవడం వల్ల ఎందుకు మనం? అంటే ఏంటంటే అండి, డైజెషన్ కి అబ్జార్ప్షన్ కి, వెన్ యు ఆర్, అంటే వెన్ యు ఆర్ వేకింగ్ అప్ ఎ లిటిల్ లాంగర్, ద అదర్ సైకాలజీ ఈస్ యూ tend to eat a little more, and you will not late night eating, so that will affect your metabolism slow అయిపోతుందండి when you are eating at the wrong timings. When your metabolism is active, BMR antam, body metabolic rate is active, you tend to have very active lifestyle. The same thing is me, ante when we calculate, we have this resting energy metabolism, resting energy, so body metabolic rate, physical activity, వీటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఆల్ టుగెదర్ హెల్ప్స్ ఇన్ యువర్ మెయింటెనెన్స్ ఆఫ్ యువర్ వెయిట్ అండ్ హెల్త్. ఈ స్లీప్ అనేది ఎన్ని అవర్స్ ఉండాలి మేడం? ఇది జనరల్ రూల్ ఏమైనా ఉందా? మినిమం ఆన్ పేపర్
in books 8 hours, 8 to 9 hours, which is practically not possible ఇప్పుడు. Maybe at least 6 to 7 hours we can. Maybe మన busy lifestyle, మన work style కొంచెం పెరగడం వల్ల at least ensure that you have 7 hours minimum every day. ఐ థింక్ ఇది బాడీ రిక్వైర్మెంట్స్ బట్టి కూడా మారుతది అనుకుంటా పర్సన్‌కి. బాడీ రిక్వైర్మెంట్స్ మారుతుంది, బట్ ఐడియల్లీ 7 hours అన్న స్లీప్ ఎవ్రీడే ఉండాలి ఫర్ ఆల్ ద సెల్స్ ఉంటాయి కదా రీజనరేట్ అయ్యి. ఎందుకంటే మనం ఎవ్రీడే వర్క్ చేసిన దానికి మళ్ళీ రిఫ్రెష్ చేయడానికి, అన్ని రిపేర్ చేయడానికి బాడీకి ఇట్ హ్యాస్ టు గెట్ అ సఫిషియంట్ టైం అన్నమాట. పోర్షన్ కంట్రోల్, ఫిట్‌నెస్ ఇంక్రీజ్ చేయడం, స్లీప్ మీరు అన్నట్టు ఇప్పుడు టైమింగ్స్ ఆఫ్ ద మీల్ టైమింగ్స్ ఆఫ్ ద మీల్ కూడా చాలా ఓకే. ఇంపార్టెంట్. అండ్ స్ట్రెస్ అనేది బాగా తగ్గించాలన్నారు. నేను గమనించింది ఫిజికల్ యాక్టివిటీ అనేది ఇంక్రీజ్ చేస్తే స్ట్రెస్ తగ్గుతది చాలా మటుకు. మన జాగింగ్ చేసినప్పుడైనా, జిమ్‌లో ఉన్నప్పుడైనా సరే ఫిజికల్ ఫిట్‌నెస్ అనేది పెంచాలంటే స్ట్రెస్ చాలా మటుకు తగ్గుతది. అవును, చాలా మందికి తెలియదు అదే అండి. సో ఫిజికల్ గా యాక్టివ్ గా ఉన్నప్పుడు ఇట్ విల్ వర్క్. నాట్ ఓన్లీ మీ వెయిట్ లాస్ కే చెప్పమండి, ప్రతి ఒక్కరికి కావాలి మనకి ఫిట్నెస్. సో నాట్ ఓన్లీ ఫర్ యువర్ వెయిట్ లాస్, హెల్త్ కోసం అవ్వచ్చు, డీస్ట్రెసింగ్, దానికి కూడా ఇట్ హెల్ప్స్ అ లాట్. ఎనీ ఆఫ్ యువర్ ఫిజికల్ యాక్టివిటీ, ఇట్ క్యాన్ బి స్విమ్మింగ్, జాగింగ్, సైక్లింగ్, వాకింగ్, చూస్ యువర్ ఫేవరెట్ వన్స్, బట్ దట్ ఈస్ గోయింగ్ టు రెడ్యూస్ యువర్ స్ట్రెస్ అండ్ యాడెడ్ అడ్వాంటేజెస్ ఫిట్నెస్ కూడా వచ్చేస్తుంది. తిన్నప్పుడు కూడాని వెయిట్ లాస్‌లోని మనం ప్రోటీన్, ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్‌లు తీసుకొని కార్బ్స్ కొంచెం తగ్గిస్తే మనం ఎక్కువ సేపు ఫుల్‌గా ఉన్నట్టు ఉంటాం. ఎక్కువ కూడా తింటాం అనుకుంటా కదా! అబ్సల్యూట్లీ. అందుకే కదా నేను ఏ కార్బ్ చూస్ చేసుకున్నాము అనేది కూడా ఇంపార్టెంట్. సో సింపుల్ డైజెస్టిబుల్ కార్బోహైడ్రేట్స్ అంటే ఇప్పుడు మనం క్వాంటిటీ ఆఫ్ రైస్, మనకేంటంటే రైస్ క్వాంటిటీ ఎక్కువ తినడం అలవాటు ఉన్న వాళ్ళకి రైస్ ఎక్కువ తిన్నా అది కూడా మనం పాలిష్ రైసే తీసుకుంటాం, వైట్ రైస్. సో దాన్ని ఏంటంటే ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. అండ్ కాంబినేషన్ ఆఫ్ మన యాక్చువల్ థాలీ ప్రకారం వెజిటబుల్, దట్ ఈస్ ఫైబర్, అండ్ యువర్ ప్రోటీన్ ఫైబర్ ఎక్కువగా ఉంటే అది డైజెస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. సో ఇట్ విల్ స్లోలీ రిలీజ్ ద ఎనర్జీ సచ్ దట్ యు విల్ నాట్ ఫీల్ హంగ్రీ ఇన్స్టెంట్ గా అనిపించదు. సో స్లోగా రిలీజ్ ఎనర్జీ చేస్తుంది కాబట్టి దట్ విల్ హెల్ప్ యూ అవుట్. అండ్ మనం ఏ టైం ఫస్ట్ ఏ తింటాం కూడా ఇంపార్టెంట్ అండి. సో అది అలవాటు చేసుకుంటే, రీసెంట్ గా నేను ఒక ఆర్టికల్ చదివాను, ఎంత స్లోగా తింటున్నావు దట్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ యువర్ హెల్త్. స్లోగా తినండి అండ్ ఏది ఫస్ట్ తింటున్నావు అనేది కూడా. సో ఫస్ట్ రైస్ తో పాటు ఫస్ట్ ప్రోటీన్ తినడం అలవాటు చేసుకోండి, ఫైబర్ తినడం అలవాటు చేసుకోండి క్వాంటిటీ, తర్వాత మీ కార్బోహైడ్రేట్ కి రండి. దట్ విల్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ యువర్ వెయిట్. ఓకే. ఈ కార్బోహైడ్రేట్ అనేది ఒక బెస్ట్ టైప్ ఆఫ్ కార్బోహైడ్రేట్ చూస్ చేసుకోవడం కూడా మంచిది. మనం రైసే తింటాం ఎక్కువ అన్నారు కదా! సో దీనికంటే ఒక బెటర్ ఆల్టర్‌నేటివ్ ఏది? అంటే నేనేమంటానంటే మనకి ఒక మీల్ చూజ్, రైస్ తినద్దు అని ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఇట్, బట్ మనకి వెరైటీ ఆఫ్ సీరియల్స్ ఉన్నాయండి. అంటే ఇన్ని కాంబినేషన్స్ వాడితే యుల్ గెట్ ద అడ్వాంటేజ్ ఫ్రమ్ డిఫరెంట్ సీరియల్స్. ఇప్పుడు మిల్లెట్స్ కూడా మంచివే. ఐ వుడ్ సే 1 మీల్ ఇన్ ఎ డే గో విత్ హోల్ గ్రెయిన్. అంటే డేలో మనం బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 పూట్ల తింటాం అనుకోండి, దాంట్లో ఒక మీల్ ని హోల్ గ్రెయిన్ కింద చేయండి. అంటే వైట్ రైస్ కాకుండా బ్రౌన్ రైస్ అవ్వచ్చు, లేదా వీట్ అవ్వచ్చు, హోల్ వీట్ అవ్వచ్చు, లేదా మిల్లెట్స్ అవ్వచ్చు, విచ్ ఇస్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్, హోల్ గ్రెయిన్స్. సో ఒక్క మీల్ మాత్రమే హోల్ గ్రెయిన్స్ చేయండి, మిగతా అన్ని చేయాల్సిన అవసరం. అది అలవాటు చేసుకుంటే యూ విల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఇంపాక్ట్. హోల్ గ్రెయిన్స్ అంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అంటాము. యూ కెన్ చూస్ ఫ్రమ్ హోల్ వీట్, యూ కెన్ చూస్ ఫ్రమ్ మిల్లెట్, యూ కెన్ చూస్ ఫ్రమ్ లెస్ పాలిష్డ్ రైస్, దోస్ ఆల్ థింగ్స్, జోవార్ ఆర్ బాజ్రా, రాగి, దీస్ యూ కెన్ చూస్. అలా చూస్ చేసుకోవచ్చు. అంటే సింపుల్‌గా అర్థమయ్యేటట్టు కొన్ని సింపుల్ ఎగ్జాంపుల్స్ చెప్పగలరా? నాకు అర్థమైనంత వరకు హోల్ వీట్ అన్నారంటే చపాతీ ఇవి, బ్రౌన్ రైస్ అన్నారు. ఇంకా సింపుల్‌గా జనాలకి అర్థమయ్యేటట్టు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ లో మనకి ఇడ్లీ, దోశ, ఉప్మా ఇవి చాలా ఫేవరెట్. ఇవే తింటాం. ఎటు తిప్పి వచ్చినా బ్రేక్ఫాస్ట్ లో తినేది ఇడ్లీ, ఉప్మా, దోశలు ఎక్కువ కాంబినేషన్ లో వాడతారు సౌత్ ఇండియన్స్. సో దానికి ఐ వుడ్ సజెస్ట్ ఏంటంటే కొన్నిసార్లు ఆ ఇడ్లీ బ్యాటర్ లో యాడ్ ఓట్స్, ఆర్ ఎట్ టైమ్స్ యాడ్ జోవార్, ఆర్ ఎట్ టైమ్స్ యాడ్ ఆర్ రాగి. సో రాగి ఇడ్లీ లాగా, జోవార్ ఇడ్లీ లాగా ఓట్స్ యాడ్ చేసుకుంటే దట్ బికమ్స్ ఎ లిటిల్ కాంప్లెక్స్. సో దాంట్లో హోల్ వీట్ యాడ్ చేస్తున్నారు, హోల్ గ్రెయిన్ యాడ్ చేస్తున్నారు, దట్ విల్ హెల్ప్. ఆర్ ఎల్స్ వెజిటబుల్స్ యాడ్ చేయండి, సజెస్ట్ ఇట్ బికమ్స్ లిటిల్ మోర్ ఎన్రిచ్డ్ విత్ న్యూట్రిషన్ అనమాట. ప్లెయిన్ ఇడ్లీ దోశలు కాకుండా దాన్ని కొంచెం న్యూట్రిషియస్ గా చేయండి. మీ ట్రెడిషనల్ యాడ్ ఆన్ లిటిల్ చేంజెస్ చేసి దాన్ని న్యూట్రిషియస్ గా చేయండి. ఎవ్రీడే చేంజ్ లాగానే ఉంటుంది, మీకు వెరైటీ, లైక్ ఇట్స్ లుక్ లైక్ ఎ వెరైటీ అండ్ యూఆర్ గెటింగ్ ద న్యూట్రిషన్ ఆల్సో. సో అది విల్ బి అండ్ హెల్ప్ఫుల్ అనమాట. ఇప్పుడు మిల్లెట్స్ ఉన్నాయి, అందరికి మిల్లెట్స్ నచ్చకపోవచ్చు. సో ఎన్షూర్ దట్ దాన్ని ఒకరోజు దోశ దాంట్లో యాడ్ చేసుకోవచ్చు, దోశ బ్యాటర్ లో.
So that becomes healthier version of your traditional breakfast. నాకేమర్థమైందంటే ఇంకోటి నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ బట్టి కూడాని. సో, వెయిట్ లాస్ అంటే జనాలు ఏమనుకుంటారంటే ఓకే. ఈ ఫుడ్ తింటే తగ్గిపోతాం. లేదంటే స్పెసిఫిక్‌గా ఈ ఫుడ్ తింటే తగ్గిపోతాం అనుకుంటాం గానీ, జనరల్‌గా అయితే ఒక డైటీషియన్‌ని పెట్టుకోవడం చాలా బెస్ట్. ఎందుకంటే వాళ్ళొక మా మనం చెప్పిన మనం ఏ ఫుడ్స్ ఇష్టమో మనకి చెప్తే దాన్ని బట్టి ఒక ఎంత తీసుకోవాలి, రోజు ఏం జేయాలి, సో, ఒక ప్రాపర్ ప్లానింగ్ అన్నది ఫాలో అవుతాం. 3-4 మంత్స్‌లోని చాలా మంచి రిజల్ట్స్ చూస్తాం. ఎందుకంటే నేను పర్సనల్‌గా ట్రై చేసింది కూడాని, నేనేం చేసేవాడినంటే ఫ్రైడ్ చికెన్ తినేసేవాడిని. ఫ్రైడ్ చికెన్ తినేసి ఐస్ క్రీమ్ అంటే ఇష్టం నాకు బాగా. ఐస్ క్రీమ్, స్వీట్స్ అంటే ఇష్టం. సో, ఐస్ క్రీమ్, స్వీట్ ఏదో ఒకటి తినేసి ఎళ్లి జాగింగ్ చేసేవాడిని. ఒక ప్రాపర్ జాగింగ్ ట్రాక్ ఉంటది మా ఇంటి దగ్గరే. సో, ఆ జాగింగ్ ట్రాక్‌లోని ఫుట్‌బాల్ గ్రౌండ్ చుట్టూ జాగింగ్ ట్రాక్ ఉంటది. సో, ఒక 4-5 రౌండ్స్ ఏసేసేవాడిని. ఏసి ఇంటికొచ్చి సరే తగ్గిపోతాను నేను వెయిట్ తగ్గిపోతాను రోజు జాగింగ్ చేస్తాను కదా అనుకునేవాడిని. సో, నాకు ఈ క్యాలరీస్ కాన్సెప్ట్ గట్టా ఏం తెలీదు. సో, నేను ఒక 2-3 మంత్స్ చేసేవాడిని. తినడం అలాగే నేను చెప్పినట్టు తినేవాడిని. ఏవి పడితే అవి. ఎక్కువ క్వాంటిటీ అంటే బేసిక్‌గా క్యాలరీ డెన్స్ ఫుడ్ ఎక్కువ తినేవాడిని. జాగింగ్ మాత్రం ఒక 2.5 కిలోమీటర్స్, 3 కిలోమీటర్స్ పరిగెట్టుకొనొచ్చి అనుకునేవాడిని ఏంటి వెయిట్ తగ్గట్లేదు ఇదని చెప్పి. బేసిక్‌గా నేను జాగింగ్ చేసిన దాంట్లో చూస్తుంటే 300 క్యాలరీస్, 350 క్యాలరీస్ మాక్సిమం బర్న్ అవుతది అంటే. నేను తినిన ఫ్రైడ్ చికెన్‌లో దానికంటే ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి ఇంకా. సో, దాని తర్వాత ఒక డైటీషియన్‌ని తీసుకుంటే చెప్పాను. నేను అలా చేస్తాను, అలా చేస్తానని చెప్తే అతను ఈ క్యాలరీ కాన్సెప్ట్ ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసి, నాకంటూ నేనేం తింటానో దానికి కొంచెం హెల్తీ ఆప్షన్స్ యాడ్ చేసి ఒక చార్ట్ అనేది ఇచ్చాడు. చార్ట్ అనేది ఇచ్చి ప్రతి వీక్ మారుస్తూ ఉండేవాడు. మారుస్తూ ఉండి True. ఈ ఫిట్‌నెస్ కూడా ఏం చేయాలి? ఎంత పరిగెత్తు, ఇంత జిమ్‌కెళ్ళు, ఇన్ని సార్లు జిమ్‌కెళ్ళు అని చెప్పి ఒక మీరన్నట్టు 1 వీక్‌కి 1% బాడీ ఫ్యాట్ అనేది మనం ఎటువంటి ఫ్రిక్షన్ లేకుండా తగ్గిపోతాం చాలా ఈజీగా. అంటే మనం తగ్గుతున్నాం, మనకు బరువున్నట్టు లేకుండా ఈజీగా తగ్గిపోతాం. 3-4 మంత్స్‌లో చాలా పెద్ద రిజల్ట్స్ చూస్తాం. ఇంకోటి ఈ ప్రాసెస్‌లో మనం చాలా నేర్చుకుంటాం. ఎందుకంటే ఈ డైటీషియన్ నేర్పిస్తారు మనకి. అతని నాలెడ్జ్ మనకి ఇంపార్ట్ చేస్తారు కాబట్టి సో, ఫుడ్ గురించి కూడా నేర్చుకుంటాం. మనం ఈ స్పెండ్ చేసే ఒక 10,000 దీని గురించి చూస్తాం గానీ లాంగ్ అవును. టర్మ్‌లో మనకి చాలా యూజ్ అవుతుంది. అంటే అండి మీరు చెప్పిన పాయింట్ చాలా వ్యాలిడ్. ఏంటంటే అందరూ అనుకునేది వాళ్ళేం చెప్తారు ఇప్పుడు ఆన్‌లైన్ అన్నీ దొరుకుతున్నాయి కదా! వెయిట్ తగ్గాలంటే ఇది చేస్తే, అది చేస్తే అయిపోతుందని. కానీ వాళ్ళకి అర్థం అవ్వాల్సిందంటే ఈచ్ బాడీ ఈజ్ డిఫరెంట్. ఈచ్ పర్సన్ ఈజ్ డిఫరెంట్. వ వాళ్ళది అనాలిసిస్ చేసి ఎప్పుడైనా మేమొచ్చినప్పుడు వాళ్ళకి న్యూట్రిషనల్ స్క్రీనింగ్ అని చేస్తామండి. స్క్రీనింగ్ అండ్ అసెస్మెంట్ అంటాము. సో, వాళ్ళ స్టేజ్ ఎలా ఉంది? వాళ్ళకి న్యూట్రిషనల్ ఎనీ అంటే డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయా అవి కూడా చెక్ చేయాలి ఉంటుంది. అవి ఏమైనా ఉండి నేనే సివియర్ రిస్ట్రిక్టెడ్ డైట్ చేశాను అనుకోండి, సో దే విల్ ఎండ్ అప్ ఇన్ సమ్ అదర్ కాంప్లికేషన్స్. అవి కూడా అవ్వకుండా అది బ్యాలెన్స్ చేసుకుంటూ మైక్రోన్యూట్రియన్స్ మ్యాక్రోన్యూట్రియన్స్ అన్ని అందేటట్టు వైటమిన్స్ మినరల్స్, సో సఫిషియంట్ ప్రోటీన్ అందుతోందా, రైట్ సోర్సెస్ నుంచి అందుతోందా, సో అవి చూసుకుని అండ్ విల్ ప్లాన్ ద డైట్ ఇండివిజువల్ బేసిస్ లో. సో ఒకళ్ళకి ఇచ్చింది వెయిట్ లాస్ అంటే ప్రపంచంలో అందరికీ సేమ్ అదే ఉండదు. సో ఈచ్ పర్సన్ ఈస్ డిఫరెంట్. మీరు అన్నట్టు మా రోల్ ఈస్ బిల్డింగ్ ఇంప్రూవింగ్ యువర్ రిలేషన్షిప్ విత్ యువర్ ఫుడ్. సో మీ ఫుడ్ తోటి మీ రిలేషన్షిప్ని ఇంప్రూవ్ చేయడం. సో మీకు అర్థం అవ్వాలి మీ బాడీకి ఏది అవసరము, ఎంత అవసరము, దట్ విల్ ఇంపాక్ట్ ఆన్ ఇట్ అని. 80% ఈజ్ యువర్ న్యూట్రిషన్, 20% ఈజ్ యువర్ ఎక్సర్సైజ్, బోత్ ఇన్ కాంబినేషన్ ఈజ్ యువర్ వెయిట్ లాస్. న్యూట్రిషన్ ప్రాపర్‌గా లేనప్పుడు మనం ఎంత ఎక్సర్సైజ్ చేసినా సరే తగ్గవు. అది నేను గమనించాను. చాలా మంది గమనించాను నేను. మీరు ఎంత పరిగెట్టినా ఏం చేసినా సరే న్యూట్రిషన్ కరెక్ట్‌గా లేకుండా ఆ క్యాలరీస్ అనేది తగ్గించకపోతే వేస్ట్ ఎంత చేసినా వేస్ట్ నేను గమనించానది. అదే మీరన్నట్టు ఈ వెయిట్ లాస్ అన్నది సింపుల్ కాన్సెప్ట్ బేసిక్‌గా అయితే జనాలు ఏమనుకుంటారంటే మనం చేసేయొచ్చు అనుకుంటారు గానీ, ఒక డైటీషియన్‌కి వెళ్ళడం వల్ల మీరన్నట్టు స్పెసిఫిక్ మన బాడీకి ఏది సెట్ అవుతాయో దాన్ని బట్టి చూసిస్తారు. సో, మనకి ప్రాపర్‌గా ప్లాన్ చేసి ఉంటది కాబట్టి ఈజీగా ఉంటది వెయిట్ లాస్ అన్నది బేసిక్‌గా. అవునండి. ఈజీగా ఉంటుంది. మీ హెల్త్ కూడా విల్ బి మెయింటైన్డ్. సో దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. వెయిట్ లాస్ అవుతాము, హెల్త్ కూడా ప్రాబ్లం అవ్వకుండా పాడవకుండా మెయింటైన్ చేయగలుగుతాం మనం. సో దట్ ఈస్ ఆల్వేస్ బెస్ట్. మీరు ఎనీథింగ్ యూ వాంటెడ్ టు చేంజ్ యువర్ లైఫ్ స్టైల్, గో టు ఎ ప్రొఫెషనల్, టేక్ దేర్ అడ్వైస్ అండ్ దెన్ అప్పుడు చేస్తే మీకు బ్యూటిఫుల్ రిజల్ట్స్ వస్తాయి. యాక్చువల్లీ రీసెంట్ గా ఒక కంపెనీ అట, చైనీస్ కంపెనీ Insta360 అని, ఐ జస్ట్ గాన్ త్రూ అనమాట. ఏంటంటే లూజ్ వెయిట్ గెట్ బోనస్ అట. సో దే హ్యావ్ కేటగిరైజ్ వాళ్ళ ఎంప్లాయీస్ అందరినీ కేటగిరైజ్ చేసి ఒక 3 మంత్స్, మీరు ఇందాక అన్నారు కదా 3 మంత్స్ హెల్దీ హ్యాబిట్స్ బిల్డ్ చేస్తాము అని. సో వాళ్ళు ఒక ప్యాకేజ్ లాగా 30 మెంబర్స్ ని ఎన్రోల్ చేసుకుని వాళ్ళకి సస్టైనబుల్ వెయిట్ లాస్ ప్లాన్, ఎక్సర్సైజ్, డైట్, సో వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉండి
the person who is concentrating and motivating and reducing weight, they were giving bonus at all. సో ఐ థాట్ దట్స్ యాక్చువల్లీ రియల్ మోటివేషన్. అంటే నీ ఎంప్లాయీసే, నీ కంపెనీయే నీకు వెల్నెస్కి సపోర్ట్ చేస్తుంది అంటే బికాస్ దట్ ఈస్ ఇంపార్టెంట్ నవ్ డేస్. సో హెల్త్ అండ్ వెల్నెస్ ఆఫ్ ద ఎంప్లాయీస్కి యాక్టివ్గా హెల్దీగా ఉంటే చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. అండ్ మాకు ఈ కాన్సెప్ట్ తెలియక ముందరే వీ హ్యావ్ స్టార్టెడ్ వన్, ఐ జస్ట్ వాంట్ టు షేర్ ఆర్ ఎగ్జాంపుల్. మేము ఒకటి స్టార్ట్ చేసామండి, ఫిట్ ఫర్ లైఫ్ ఛాలెంజ్ అని, మా ఓన్ ఎంప్లాయీస్ కోసం. సో మేము వాళ్ళ బాడీ కాంపోజిషన్ ఆన్ డే 1, అంటే ఎవరికైతే ఇంట్రెస్టెడ్ ఉంది, యూ వాంట్ టు చేంజ్ యువర్ లైఫ్ స్టైల్, నాట్ ఓన్లీ ఫర్ యువర్ వెయిట్ లాస్, ఎట్ ద సేమ్ టైం బాడీ కాంపోజిషన్ డే 1 చేసాము, ఎవ్రీ మంత్ ఒకసారి చేసాము, అండ్ 3 months we have done it as a 100 days challenge laga. So we have seen great results, chala great results chusam. We were very happy by seeing the results. It can be nursing team lo ma doctors involve ayyaru, so I was monitoring. So regular monitoring వాళ్ళకి నేను మీకు చెప్పిన 4 concept: physical activity, hydration, right nutrition, sleep and stress. వీటి మోటు మీద కాన్సన్ట్రేట్ చేసాము. దీస్ ఆర్ ద 4 pillars, ఫౌండేషన్ అన్నమాట. సో వీ హ్యావ్ సీన్ గ్రేట్ రిజల్ట్స్ ఇన్ అవర్ ఓన్ ఎంప్లాయీస్. సో మోటివేట్ చేసుకోవడము, ఒకళ్ళనొకళ్ళము ఎక్కడ కనిపించినా, ఓకే నువ్వు వాటర్ తాగావా, లేదు కదా, జస్ట్ హ్యావ్ దిస్ వాటర్ అని చెప్పడము. నేను ఇవాళ 1 hour వర్కౌట్ చేశాను, నువ్వు చేసావా? సో మోటివేటింగ్ ఈచ్ అదర్. సో ఐఎమ్ నాట్ ద ఓన్లీ పర్సన్ ఇన్ ఇట్, దేర్ ఆర్ మెనీ పీపుల్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఏదంటే బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆ సైకలాజికల్ ఉంటుందన్నమాట, నేను మాత్రమే ఇలా ఉన్నాను, ఇలా ఉన్నాను అనే టైప్ లో. అందరము సేమ్ బోట్ లో ఉన్నాం, దెర్ ఇస్ నో వన్ లైక్ దిస్. ఫిట్నెస్, హెల్త్ ఎవరికైనా ఇంపార్టెంట్. సో అలా చేయడం వల్ల when we motivated that, so a positive environment create అయింది. ఆల్మోస్ట్ లైక్ 35 to 40 members ఎన్రోల్ అయ్యారు. ద ఫస్ట్ మేము లాస్ట్ డిసెంబర్ లో చేసాము, స్టార్ట్ చేసాము. ఇట్ ఫినిష్డ్ ఆన్ ఇన్ జనవరి, మార్చ్ కి ఫినిష్ అయింది. వీ హావ్ సీన్ గ్రేట్ రిజల్ట్స్. వీ వర్ యాక్చువల్లీ హ్యాపీ బై సీయింగ్ ద రిజల్ట్స్. అవును, యాక్చువల్గా చాలా టైమ్స్ ఎన్విరాన్మెంట్ కూడా చాలా రోల్ ప్లే చేస్తుంది. మనం చుట్టుపక్కల ఉన్నారు ఎలా చేస్తున్నారు అదంతా అని చెప్పి. నేను జిమ్ జాయిన్ అవ్వక ముందు కొన్ని డంబుల్స్ గట్రా ఇంట్లో పెట్టుకున్నాను, కొని జిమ్కి అంతే ఎందుకు కట్టడం, ఇక్కడే చేసుకోవచ్చు కదా అని చెప్పి. ఇంట్లో నేను చేసేవాడిని కాదు అసలు. ఎందుకంటే బేసిక్గా మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ 1 సెట్ చేసిన తర్వాత మంచిగా ఉంటుందా, పడుకుని పోతాం, సరే అని చెప్పి దాని తర్వాత జిమ్కి వెళ్ళాను. సో ఎన్విరాన్మెంట్ అనేది చాలా మారుతుంది. మారడం వల్ల మనం చేస్తున్నప్పుడు చూస్తాం కదా, చూసి ఓకే మనం కూడా ఇలా చేయొచ్చు, బాగుంటది, మనకి ఒక చిన్న మోటివేషన్ లాగా వస్తుంది లోపల. మీరు అన్నట్టు ఎన్విరాన్మెంట్ అనేది చాలా పెద్ద మోటివేషన్. అండ్ వెన్ యూ డూ ఇట్ ఇన్ ఏ గ్రూప్, ఒక రోజు నేను చేయకపోయినా సమ్వన్ విల్ మోటివేట్ మీ, ఆర్ ఎల్స్ వెన్ ఐఎమ్ డౌన్, ఓకే ఇట్ ఇస్ లైక్ 10,000 స్టెప్స్ ఎవ్రీ డే అని మేము పెట్టుకున్నాము. సో నేను ఇవాళ 6,000 చేశాను, నా వల్ల కాలేదు అని వెన్ ఐ షేర్డ్ ఇన్ దట్ గ్రూప్, దే వర్ లైక్, శ్వేత యూ కెన్ డూ ఇట్, జస్ట్ 2,000 అవే రైట్, వీ విల్ డూ ఇట్, షో దాట్ అని. అలా దే విల్ మోటివేట్ ఈచ్ అదర్. సో సంథింగ్ దట్ వర్క్స్ అవుట్. లాంగ్ టర్మ్ లోని క్యాలరీ డెఫిసిట్ లో, అంటే రోజు మనం ఎంతో కొంత క్యాలరీ డెఫిసిట్ లో ఉండడం మన హెల్త్ కి మంచిదా? నేను ఎక్కడో చదివాను ఇది, బీయింగ్ ఇన్ క్యాలరీ డెఫిసిట్ ఫర్ సర్టెన్, అది ఒక లాంగ్ డ్యూరేషన్ లోని మనకి చాలా మంచిది మన లాంగ్ టర్మ్ హెల్త్ కి అని. ఇది ఎంతవరకు నిజం ఇది? ఎస్ అండి, అంటే మనకి ఎంత అవసరమో దానికంటే మనం చాలా ఎక్కువ తింటున్నాం ఇప్పుడు. మన ఫిజికల్ యాక్టివిటీకి, మన బాడీకి ఎంత అవసరమో వీఆర్ టేకింగ్ ఎ లిటిల్ మోర్. దాని నుంచే కాన్సెప్ట్ వచ్చింది ఏంటంటే టేక్ ఎ లిటిల్ లెస్. సింపుల్ గా అర్థం అవ్వాలంటే మనం ట్రెడిషనల్ గా చెప్తాం కదండి, కడుపు నిండేటట్టు తినకు, కొంచెం గ్యాప్ అట్టు పెట్టుకో, దెర్ షుడ్ బి సమ్ గ్యాప్ అని. ద సేమ్ కాన్సెప్ట్ అనమాట. డోంట్ ఈట్ హెవీ, ఫుల్ ఫ్లెష్ గా ఎప్పుడు తినకు, జస్ట్ లీవ్ ఎ సర్టెన్ గ్యాప్ సచ్ దట్ నీకు ప్లేస్ ఉంది ఇంకోటి ఏదైనా తినడానికి కూడా అని. నేను ఇందాక చెప్పినట్టు క్యాలరీస్ ఎక్కువ అవుతున్నాయండి, న్యూట్రిషన్ చాలా తక్కువ అవుతుంది. సో కట్ డౌన్ ఆన్ యువర్ క్యాలరీ డెన్స్ ఫుడ్. అన్నోయింగ్లీ ఇట్ క్యాన్ బి సింపుల్ షుగర్స్, బిస్కెట్స్ అవ్వచ్చు. ఈవెన్ ఐ జస్ట్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్, ఒక 10 రూపీ బిస్కెట్ ప్యాకెట్ మనం టీలో నంచుకుని తినేస్తాం. మెజారిటీ ఆఫ్ దమ్ డూ దట్. సో బట్ దట్ గివ్స్ ఆల్మోస్ట్ లైక్ 400 to 500 calories, sir. Almost like a meal. But అది ఎందులోంచి వస్తుంది? ఓన్లీ మైదా అండ్ షుగర్. సో బిస్కెట్ ప్యాకెట్. సో వెన్ ఇట్ కమ్స్ టు యర్ మన ఫుడ్ లో, యూ హ్యావ్ రైస్, యూ హ్యావ్ రోటీ ఆర్ వెజిటబుల్, దాల్, కర్డ్. సో దీస్ ఆర్ ఆల్ న్యూట్రిషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో న్యూట్రిషన్ ఉంటుంది అనమాట. సో దోస్ ఆర్ ద డిఫరెంట్. ఎస్, ఓ లిటిల్ క్యాలరీ డెఫిసిట్ విల్ ఆల్వేస్ హెల్ప్ యూ అవుట్, బట్ ఎక్స్ట్రీమ్స్ వద్దు. అసలు తినకుండా ఉండడం కూడా ఫ్యాషన్ కాదు. యూ హ్యావ్ టు ఈట్. డైలీ నరిష్మెంట్ కి, బాడీకి న్యూట్రిషన్ అవసరం. యువర్ బాడీ, యువర్ ఆర్గన్స్ రిక్వైర్ ఫుడ్ ఫర్ న్యూట్రిషన్, నాట్ ఫర్ యువర్ టేస్ట్ కోసం తినమనట్లేదు.
న్యూట్రిషన్ కంటిన్యూస్ రిక్వైర్మెంట్ ఉంటుంది నీ బాడీకి, దానికోసం తినాలి. తినడం మానేస్తే నీ హెల్త్ బాగుండదు, నీ వెయిట్ లాస్ అవ్వదు. అది మాత్రం అర్థం చేసుకోవాలి. చాలా మంది ఓకే మేడం నేను లిక్విడ్ డైట్ లో ఉండనా వెయిట్ తగ్గడానికి ఒక 1 వీక్ అని కూడా ఫ్యాషన్ గా అడుగుతున్నారు. స్మూదీస్ ఉంటున్నాయి కదా, ఐ టేక్ స్మూదీస్ అని. ఎందుకు ఉండాలి అంటాను నేను. సో ఇట్స్ నాట్ రిక్వైర్డ్. సో మీరు ఒక డైటీషియన్ దగ్గరికి వెళ్తే వీ విల్ అనాలిసిస్ యూ, మీకు ఏది అవసరమో, ఎందుకు మీరు తగ్గలేకపోతున్నారు, మీ ఛాలెంజెస్ ఏంటి. సో అందరికీ సేమ్ ఛాలెంజెస్ ఉండవు. సో మీతో మాట్లాడితే నాకు అర్థం అవ్వచ్చు మీకు స్లీప్ ఇస్ ద ప్రాబ్లమ్. సమ్మన్ ఐ కెన్ థింక్ అబౌట్ ఇస్ యూ హ్యావ్ ఎ బింజ్ ఈటింగ్. అంటే లేట్ నైట్ వర్క్ చేసేటప్పుడు దే ఆర్ సమ్ పీపుల్ సార్, ఐ టెల్ మై ఓన్ ఎగ్జాంపుల్. సో నేను మార్నింగ్ అంతా I eat a very healthy breakfast, lunch, everything would be very healthy. In the dinner, when I come home, సో నేను ఏమైనా వర్క్ చేసుకోవాలి, పీపీటీస్ అవి చేసుకోవాలి, వర్క్ చేసుకుంటున్నప్పుడు వెన్ యూ స్టే ఎ లిటిల్ లాంగర్ దాన్ యువర్ రెగ్యులర్ టైం, సో ఆ టైంలో యూ హ్యావ్ టు స్టే కదా. సో యూ ఈట్ సంథింగ్, యుల్ సర్చ్, యువర్ మైండ్ యువర్ బాడీ ఆస్క్ ఫర్ టు ఈట్ సంథింగ్, యుల్ సర్చ్ ఫర్ వాట్ ఈస్ అవైలబుల్. సో ఆ టైంలో యూ బింజ్ ఇట్, అన్నోయింగ్లీగా ఎక్స్ట్రా క్యాలరీస్ ఫిల్అప్ చేసేస్తామన్నమాట. సో ఏం తింటున్నావు, ఏ టైం వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ యూ. అండ్ దీనికి సైకాలజీ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. వెన్ ఇట్ కమ్స్ టు యువర్ వెయిట్ లాస్, ఓన్లీ నీ పోర్షన్ కంట్రోల్తో పాటు నీ సైకాలజీ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. మాకు మీతో మాట్లాడితే సైకాలజీ అర్థమవుతుంది మీది ఎక్కడ ల్యాకింగ్ ఉంది, వేర్ ఐ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ సైకాలజీ, ఆర్ వేర్ ఐ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ మీల్ ప్యాటర్నా, మీ ఫిజికల్ యాక్టివిటీయా, స్ట్రెస్ ఈటింగా, మైండ్ఫుల్ ఈటింగ్ లేదా ఫాస్ట్ ఈటింగా, ఏ పారామీటర్లో నేను కాన్సన్ట్రేట్ చేయాలో అర్థమవుతుంది. ఇదైతే నిజమే. ఇప్పుడు మనం సొంతగా చేసుకున్న దానికంటే ఒక డైటీషియన్‌తో చేసినప్పుడు ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ సొంతగా చేసుకున్నప్పుడు ఒక 1 మంత్, 2 మంత్ అయిన తర్వాత రిజల్ట్స్ రాకపోతే వదిలేస్తాం మనం. అదే డైటీషియన్‌తో ఉన్నప్పుడు ఇదే రిజల్ట్స్ లేకపోతే రిజల్ట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ రాకుండా వదిలేసామంటే వాళ్ళు మోటివేట్ చేస్తారు మనల్ని. సరే బేసిక్‌గా మనకి వెనకాల ఎవరో ఒకరు ఉంటారు పుష్ చేయడానికి. సో మనం మనం ముందుకెళ్ళకపోయినా వాళ్ళు ముందుకు తీసుకెళ్తూ ఉంటారు మనల్ని. ఇట్స్ లైక్ 1 వీక్ చేస్తామండి, చేశాక మనం ఇన్స్టెంట్ రిజల్ట్స్ కోరుకుంటాం అనమాట. అంటే 1 వీక్ చేసి ఏంటి నేను తగ్గట్లేదు, వెయిట్ లాస్ అవ్వట్లేదు, నా మెషిన్ చూపించలేదు అని. సో మేము ఒకటే చెప్తాం ఏంటంటే 1 వీక్ లో 1 డేలో నీకు డిఫరెన్స్ కనిపించదు. డూ ఇట్ ఫర్ 1 మంత్, దెన్ యూ స్టార్ట్ సీయింగ్ మైనర్ డిఫరెన్సెస్. వన్స్ యూ కంటిన్యూ ఇట్ ఫర్ 2 to 3 months, యూ విల్ సీ మేజర్ డిఫరెన్సెస్. సో మీరన్నట్టు బేసిక్ రూల్ ఏంటంటే ప్రతిసారి తిన్నప్పుడు ఇంకా ఎంతో కొంత మన లోపల ఎంటీ ఉందన్నప్పుడు లెగిసిపోవడమే వీళ్ళ నుంచి బెస్ట్ అంటారు. అండ్ స్లోగా తింటే కూడా బాడీకి, బ్రెయిన్ కి సిగ్నల్స్ వెళ్తాయండి. నువ్వు ఫాస్ట్ గా తినేసావు అనుకోండి, ఎంత తింటున్నావో కూడా తెలియదు. యూ టెన్ టు ఈట్ ఎ లిటిల్ మోర్ వెన్ యూ ఆర్ ఈటింగ్ ఫాస్ట్. సో ఆ సిగ్నల్స్ అందుకని స్లోగా తిన్నాం అనుకోండి, ఆ సిగ్నల్స్ వెళ్తాయి. సో దట్ ఈస్ మైండ్ఫుల్ ఈటింగ్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్.